ఇక్కడ హలా చెప్పాను. ఇప్పుడు మూడవ నామము వనధి. మహా లావణ్య శేవది గదా! ఆ వనధి అంటే ఏంటో చూద్దాం. వన అంటే ఏమిటి? వనము అంటే అడవి అని మీకు సామాన్యంగా చెప్తారు. ఆ వన అమ్మవారి శ్రీ విద్యలో ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఇది అసలైన మహాలావణ్యం. అమ్మవారిని అంత అందంగా చూడటం గూడా, అంత అందమైన ఆలోచనలు చేయటం, అంత అందమైన మనసుతో, అంత అందమైన ఆత్మతో అమ్మని చూడటం అన్నమాట. అందరిని ఆస్వాదించటం కోసం గూడా నీకు అర్హత ఉండాలి అని. ఎవరికీ అర్థం కాదు లేదా? అందం ఎప్పుడు అగమ్య గోచరం. ఆ క్షణంలో అనుభవించాలని అనిపిస్తుంది. మరుక్షణం దాని మీద వికారం పుడుతుంది. అంతే గదా! సో, వనది అనగా సముద్రము అని అర్థం. సముద్రము అని వన శబ్దము చేత దానిని మరల వర్ణ వ్యయం. వర్ణ వ్యయం అంటే వనాన్ని అటు తిప్పండి. నవ అవుతుంది. వన, నవ. నవ వర్ణాలి నవధి అవుతుంది. శ్రీచక్రము 9 ఆవరణలతో కూడిన బ్రహ్మాండ కాంతి సాగర చక్రము అన్నారు. కాంతి సాగర చక్రము అంటే ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. లావణ్యాన్ని ఆరాధించటం అన్నమాట. అమ్మవారి అందాన్ని ఆరాధించటం అంటే ఇది. అంతేగాని ఆవిడ రూప దీని లావణ్యాలు గావు. ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. అమ్మవారు బిందువు చూడండి. ప అమ్మవారి పైన మహాశూన్యం ఉంది గదా! అది మహాసముద్రము అంటారు. స ముద్ర అంటే ఏంటి? ఒకే ముద్రలో ఉండటం. ఒకే ముద్రలో ఉన్నది సముద్రము అంటారు. ఆ సముద్రము నుంచి అమ్మవారు స్వరూపము. ఏది? ఈ నవధి అనేది. 9 ఆవరణాలు ఎక్కడి నుంచి మొదలైనయి? బిందువు నుంచి. బిందు త్రికోణ వస్కోణ ద్రష్టాయుగ్మ మన్వస్రణ నాగదల షోడశ పత్రయుక్తాం ఉత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉచిత పరదేవతాయ నమః. సో, ఆ బిందువే సముద్రము అనుకుంటే, ఈ 9 ఆవరణాలు గూడా అమ్మవారి యొక్క సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయో, హ్మ్. ఆ కెరటాల యొక్క స్వరూపమే నవధి. ఇది వర్ణ వ్యయం చేస్తే వన, నవ అవుతుంది. అర్థమైందా? అలా 7 కెరటాలు, 9 కెరటాలు అలా నిరంతరంగా వస్తూ ఉంటూనే ఉంటాయి. అదే మహాసముద్రము. అంత అందం. అందుకే సముద్రం అంత అందంగా ఉంటుంది. స్థూలమైన ఆ సముద్రాలే ఇంత అందంగా బీచ్‌కి వెళ్ళాలి అంటే ఎగిరి గంతేసి వెళ్తాం. అలాంటిది అసలైన యోగి అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా నవధి. అంత అందంగా. ఆమె ఎప్పుడూ గూడా ముద్రగా ఉంటుంది. బిందువు దగ్గరే ఉంటుంది. ఆ కెరటాలతో పాటు ఆ బిందువు గూడా కిందకి రాదు. అర్థమైందా? అందుకే ముద్ర. ఒకే ముద్రలో ఉంటుంది కానీ ఆమె నుంచి ఈ సృష్టి వస్తూ ఉంటుంది అని అదే కెరటములుగా వస్తుంటుంది. అవే నవావరణాలు. నవధి. అంతేగాని ఆడదాని కొంగు గాలికి ఎగురుతుంటే దాని మీద పాటలు రాయటం లేదు. అవునా? అదేనమాట. ఇప్పుడు చూసారా? నువ్వు ఎంత లావణ్యంగా నువ్వు ఆలోచనలు పెట్టి నిన్ను అమ్మవారు ఎట్లా దర్శనం ఇస్తుందో అర్థమైందా అమ్మా? అరూపలో రూపం అంటే భావారూపంలో నీకు దర్శనం చేయిస్తుంది. తన యొక్క లావణ్యాన్ని చూపిస్తోంది. మహాలావణ్యాన్ని చూపిస్తోంది. వర్ణ వర్ణముల్లో చూపిస్తోంది. అక్షరాల్లో అందం చూపిస్తోంది. అందుకే చాలా మంది చూడండి, అబ్బా! ఎంత అందంగా మాట్లాడతారండి మీరు. ఇక్కడ సినిమాల్లో గాని మామూలుగా, అబ్బా! ఎంత అందంగా మాట్లాడతావు. ఆ! ఆ! అక్కడ ఆ మాటలు అందంతో కూడుకున్న ఆహ్, దాన్నే అంటారు శుద్ధ. శుద్ధము ఉన్నది. అశుద్ధము లేదు. మాయ లేదు. మలము లేదు. అమలము ఉన్నది. శుద్ధత్వం ఉన్నది. శుద్ధ బోధ విద్యలో ఎలా ఉంటుంది? శుద్ధ బోధ విద్యలో ఎలా ఉంటుందమ్మా? పసివాడి పిల్లవాడి నవ్వులా ఉంటుంది. వాడి నవ్వుకు కూడా ఎంతో అర్థం ఉంటుంది. అవునా? అదనమాట. అటువంటి లావణ్యం అమ్మవారు. అందుకే ఆమె కోమలాంగి.
కోమల అంగి. అది ధరించి ఉన్నది కాబట్టి కోమలాంగి. అందుకే సృష్టి అంతా ముట్టుకోంగానే గాలి వీచింది నీ యొక్క కొద్దిగా చూడండి. గాలి వీచినప్పుడు మనకు తగిలినప్పుడు ఒక్కసారి పులకింత వస్తుంది. కోమలాంగి. మన శరీరం కూడా అలా ఆనంద పారవశ్యంలో ఉంటుంది. అలా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అవన్నీ. ప్రకృతిలో మరి అంతే కదా! ఊటీకి వెళ్తే ఎంత మరి ఎగిరిపోతున్నావు గదా! కోమలాంగి. ఎంత గొప్ప లావణ్యం అయితే అంత గొప్ప అది కోమలాంగి. కోమలగా ఉంటుంది. పువ్వులు చూడండి ఎంత మెత్తగా ఉంటాయి. గోరు తగిలితే చిరిగిపోతుంది రెక్కలు. మీకొకటి ఇస్తాను కమలాలు ఇస్తాను. మీరు దాని రెక్కలు తీయండి. బండగా తీస్తే అన్నీ ఊడిపోతాయి. ఎంత నిన్ను నువ్వు కోమలం చేసుకొని దాన్ని కోమలంగా తీయాలి. అది. నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ తీసావంటే పట్ట పట అన్నీ పడిపోతుంటాయి రెక్కలు. అదనమాట. అట్లా అంతా ఈ నామం అంతా అమ్మవారి యొక్క నవధి అంటే అది. వనధి అంటే అది. వనధి. 4వ నామము. 4వ నామము. సేన. మహాలావణ్య శేవధిలో సేన. సే తీసుకున్నాడు. న్యాలో నా తీసుకున్నాడు. సేన అంటే ఏంటి? సేన అంటే సైన్యం. ఏంటి అమ్మవారి సేన అంటే దహర చక్రం. హృదయంలో దహర చక్రం దగ్గర ఉన్న 108 స్నాయువులున్నాయి. ఇవన్నీ కూడా శరీరం అంతా వ్యాపించి 72,000 నాడీ సముదాయం అవుతుంది. ఈ 108 నాడులు విభజించుకొని 72,000 నాడులు అవుతాయి. అలా అయ్యి ఇవన్నీ కలిపి కర్మేంద్రియములను అంటే నీ చేతులు, కాళ్ళు దీని వెనక ఏం జరుగుతుందో చెప్తున్నాడు. కలిపి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, తన్మాత్రములు ప్రేరేపణ చేస్తాయి. అందుకే పల్స్ అంటారు. అవునా? హ్యూమర్, హాస్యం ఉందనుకో, నీకు హాస్యం అనే అది ఉంటే నువ్వు ప్రతిదానికి నవ్వుతావు. కొందరు అది ఉండదు. అర్థమైందా? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ అన్నమాట. దీని వెనక ఉన్న 72,000 స్నాయు సముదాయం అంతా కూడా 108 వైర్ల నుంచి అవి మళ్ళీ సబ్ డివైడ్ అయ్యి నీ శరీరంగా ఒక్కొక్క శరీరాన్ని కదుపుతున్నాయి. అంతేగా కన్నులు ఎలా కొట్టుకుంటున్నాయి? ఒక్కొక్క నరం ఉంటే కొట్టుకుంటుంది. అవునా? ఎన్నో నరాలుతో ఉంటుంది కన్ను వెనక. మరి అన్నం ఎలా తింటున్నావు? చేతుల్లో ఎన్ని నరాలున్నాయి. అవునా? ఇవంతా కూడా దహర చక్రం దగ్గర ఉంటాయి కాబట్టి అమ్మవారు సేన. అమ్మవారు ఎక్కడ ఉంది? త్రికోణాంతర దీపికగా ఉంది. అంటే సూర్యుడిగా ఉంది. సూర్యుడు సూర్య కిరణాలు, కిరణ సముదాయము ఆమె ఉంది కాబట్టి ఇదంతా కూడా సృష్టి జరుగుతోంది అని. ఆమె దహర చక్ర వాసిని. అమ్మా ఆమె సేన ఇది. నిజంగా ఉన్నారు. ఇప్పుడు మూలాధారంలో అక్కడ ఢాకిని అమ్మవారు ఆ హృదయ చక్రంలో ఉన్న అమ్మవారు ఆజ్ఞ చేస్తేనే గాని కింద ఈవిడ కదలదు. తన సేనకి మళ్ళీ ఆజ్ఞ ఇవ్వదు. అర్థమైందా? ఆమె సేనా నాయిక. అంటే ఆమె అక్కడ కూర్చుని ఉన్నది. హృదయంలో హ్రీం అని అక్కడ కూర్చుంది. ఆమె ఆజ్ఞ చేస్తేనే. నీకు మనసులో సంకల్పం కలిగితేనే కింద నువ్వు ఏమన్నా ఆజ్ఞ చేస్తావుగా. లేకపోతే ఎందుకు చేస్తావు? ఇష్టం అయిష్టం అనేవి పుడతాయి. ఆ అయిష్టాలు పుట్టించేది ఇదిగో ఇది. మూలాధారంలో నువ్వు స్వాధిష్టానం నుంచి రాగద్వేషాలు ఇవన్నీ ఎలా వస్తాయి? ఈ దహర చక్రం దగ్గర నుంచి. అదే సేన, అమ్మవారి సేన కింద. ఆవిడ ఏం చెప్తే అది. నీకు కూడా అంతే కదా! నీ మనసు ఏం చెప్తే అదే చేస్తావు. ఇది వెష్టిగా. సమిష్టిగా చూస్తే దీని వెనక అనాహత నాదం ఉందే అమ్మవారు. ఇప్పుడు లబ్ డబ్ అని కొడుతోంది కదా! ఆవిడ ఆవిడ కాంతియే శబ్దాలవి. కాంతి శబ్దాలు. అవి స్థూలంలో మాంసపు ముద్దలు అవుతున్నాయి. అవి లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి.
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ మాంసం వేరు, కాంతి వేరు గాదు. కాంతియే మాంసం. అలా అయిందమ్మా. ఇప్పుడు మీరు మాంసం చూడండి అంతా నీరే ఉంటుంది మాంసంలో. ఏమీ లేదు. అంతా నీ శరీరం నీరేనమ్మా. ఆ నీరియే కాంతి. కాంతి నీరై నీరు మాంసం అయింది. నువ్వేదో గుండె అంటే ఏదో లబ్ డబ్ కొట్టుకుంటుంది చూడండి స్వామి అని. ఆ వస్తువు కాదది. ఏ వస్తువైనా నీ మాంసమే కాదు. ఈవెన్ సృష్టిలో కూడా ఏదైనా కూడా కాంతి యొక్క గట్టిదనం ముద్ద కడితే అది మాంసం అయింది. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ పైనుంచి వచ్చిన కాంతి అమ్మవారు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కుండలిని శక్తి నీ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లో కిందకు వచ్చినప్పుడు ఒక వాయువుగా ప్రవహిస్తూ ఉంటుంది. లిక్విడ్ ఉంటుంది. ఈ డాక్టర్స్ ని అడగండి. అదే అమ్మవారు స్థూలంలో. అర్థమైందా? అది అంతేగాని శరీరం ఏం లేదు. శరీరం నాదము అన్నా కాంతి అన్నా ఒకటే. కాంతి నుంచి వచ్చింది. కాంతి ముద్ద కడితే వచ్చింది. దీపారాధన చేశాము అంటే దీపము వెలుగుతోంది అంటే వత్తి ఉండాలి కదా. దీపం వెలిగింది. ఆ వెలుగు అనేది అమ్మవారు. ఈ నూనె, వత్తి ఇది మన శరీరాలు. అందుకే అణు అణియాన్ మహతో మహియాన్. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ బయోసెల్ దేర్ ఇస్ ఎ న్యూక్లియస్. ఇన్ దట్ న్యూక్లియస్ అమ్మవారు విల్ ప్రిసైడ్ అంటే అక్కడ ఉంటుంది అని. అక్కడ న్యూక్లియస్ చచ్చిపోయింది అంటే ఆ శరీరం అక్కడ ఎండిపోయి పొట్టుగా రాలిపోతుంది. అర్థమైందా? ఏమైపోయింది? శూన్యంలోకి వెళ్ళిపోయింది. మన యవ్వనం కూడా అంతేగా. వృద్ధాప్యం ఎలా వస్తుంది? శరీరంలో పటుత్వం పోతూ ఉంటుంది. శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. అంటే ఇంక నీ శరీరంలో ఇంకా ఆత్మ ఈ కాంతి ఎంతో కాలం ఉండదు అని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇంత రహస్యం ఉందమ్మా. అది చెప్పకూడదు. అది చెప్పకూడదని ఏం లేదు కానీ బట్ ఇవన్నీ ఇంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గానీ అమ్మవారు అర్థం కాదు. మరి భాష్యం చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. అమ్మ దయ ఉంది కాబట్టి చెప్తున్నాం. సేన అంటే అది. సో ఈ తన్మాత్రాలను ప్రేరేపణ చేస్తాయి ఈ సేన. నామరూపాలని వికసింపజేస్తాయి. అంటే పుట్టటం, గిట్టటం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, పిల్లాడు పుట్టటం, పెరగటం, చనిపోవటం ఇవన్నీ కూడా ఈ సేన వలన జరుగుతుంది. ఎంత బాగా నామరూపాలను వికసింపచేస్తాయి. ఆ కారణం చేత సేన అంటే ఈ అన్నిటి ద్వారా నామరూప భ్రాంతిని నీకు ఆ భ్రాంతిని కలిగిస్తాయి. నేనే ఈ శరీరము అనేది అప్పుడు అన్ని కలిపితే నేను అని నువ్వు అంటావు. అర్థమైందా? భ్రాంతిని కలిగజేస్తుంది. నేను వేరు అనేది కలిగిస్తుంది. ఆ ద్వైత ప్రవృత్తిని జీవుల యందు సృష్టించే మహామాయా స్వరూపిణి త్రిపురాంబిక అమ్మవారు అని దాని అర్థం. ఆ భ్రాంతిని నువ్వు భ్రమము చేసుకోవాలి అన్నప్పుడు ఈ త్రిపురాంబ యొక్క కరుణ ఉండాలి. లేదు అంటే ఈ రహస్యం ఎప్పుడూ నువ్వు అందులోనే ఉండిపోతావు, మాయలోనే. ఎంతటి వాడైనా మాయకు లొంగాల్సిందే. అర్థమైందా అమ్మా? మహాలావణ్య సేవది అంటే అమ్మవారి అందాలు చెప్తున్నాను. ఆవిడ అందాలు ఎలా ఉంటాయి? అవన్నీ ఒక చోట పోత పోస్తే ఎలా ఉంటుంది? అదే మణిదీపంలో ఉన్న అమ్మవారు. బ్రహ్మాణి చాపరవరి దత్తే స్వయం భారతి. అటువంటి మహా అమ్మవారి స్వరూపాలు మహాసరస్వతి, శ్యామల అమ్మవారు వీళ్ళందరూ కూడా ఆ యొక్క మహాలావణ్య సేవదిని సేవిస్తూ ఉంటారు. అదే మంత్రమాతృక పుష్పస్తవం. ఆవిడ అక్కడ అలా కూర్చొని ఉంటుంది. ఏమా ఆవిడ యొక్క ఉన్మేష నిమిషోత్పన్న కన్ను మూసి కన్ను తెరిచేలోపు సృష్టి జరిగిపోతూ ఉంటుంది. అంటే నువ్వు అనుకున్న సృష్టి అని కాదు.
మనిషి జీవితం కూడా కన్ను మూస్తూ కన్ను తెరిచే లోపల జీవితం అయిపోయిందండి అని నువ్వు ఎలా భ్రాంతిలో ఉంటావో అది కూడా అమ్మవారే కలిగిస్తుంది. అప్పుడే గడిచిపోయిందా అండి 10 రోజులు? చూసారా? ఉన్మేష నిమిషోత్పన్న ఆవిడ కాలస్వరూపిణి కాళీ. నీకు తెలియకుండా తాను బయటపడకుండా నిన్ను ఆమె పాశంలో ఉంచుతుంది మాయలో. అయ్యో! అప్పుడే అయిపోయిందా జీవితం? నేను అమ్మవారిని తెలుసుకొని ధ్యానం చేసి అనే లోపటే నీ జీవితమే ముగిసిపోతుంది. పుస్తకం చదవటం అయిపోతుంది. నీ పుస్తకం మూసేస్తుంది. అదే అమ్మవారి యొక్క మహామాయా స్వరూపం. సో, మరి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే అక్కడే అమ్మవారు మళ్ళీ తన బిడ్డలకి గురు రూపంలో వచ్చి హ్మ్, ఆ ఆత్మబోధ, బ్రహ్మ విద్య, శ్రీ విద్య చెప్పి, ఆ జ్ఞానం ఇచ్చి అప్పుడు యోగం పట్టిస్తుందనమాట. యోగం పట్టిస్తుంది అంటే తనలో కలుపుకుంటుంది. అర్థమైందా? పిల్లవాడు అల్లరి చేస్తే రోజు చెప్తుంది. దండిస్తాం. సామధాన దండోపాయాలన్నీ ఉపయోగిస్తాం. చివరికి వాడు తెలుసుకొని ఒక్కసారి ఆల్ ఆఫ్ ఎ సడెన్ మారిపోతాడు. అవునా? అంతేగా. ఎవడైనా అంతే. మహాపురుషులందరూ చెడ్డవాళ్ళే. అల్లరి చేసిన వాళ్ళే ఒకప్పుడు వాళ్ళ పాత జీవితాల్లో. తర్వాత కాళిదాసు ఆయనేమన్నా పెద్ద జీవితమా ఏంటి? గొడ్లు కాచుకునేవాడు కదమ్మా! ఆవుల్ని తోలుకునేవాడు కృష్ణుడు. మరి వీళ్ళంతా మరి ఏం పెద్ద పనులు చేశారని? మరి వాళ్ళల్లో అమ్మవారు ఎలా ఉంది? మరి ఆయన చెప్పిన భగవద్గీతగా ఇప్పుడు మనం కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా భగవద్గీత చదువుతున్నాం గదా! ఎక్కడో గోకులంలోనో, ఎక్కడో మధురలో గోవుల్ని కాచుకుంటూ బతికే అతను భగవద్గీత చెప్పటం ఏంటి? యాహ్! చెప్పండి. ప్రశ్న వేస్తే అదే మరి. నేను వేసే ప్రశ్నలు అలానే ఉంటాయి. రాముడేమిటి? ఎప్పుడో త్రేతాయుగంలో అడవుల్లో. ఆయన జీవితం మనకెందుకు అని అనుకున్నామా? అనుకోం. ఆయన జీవితాన్ని పవిత్రంగా చూసుకున్నాం. ఆయనలా బతకాలనుకున్నాం. అవునా? అదే పెట్టుకొని బతుకుతున్నాం. ఇదే శరణం. అమ్మవారి సేవ అంటే ఇదే. పేరు పెట్టుకొని బతుకుతున్నాం. ఈ మాయలో ఒక్కొక్కసారి నేను పూజ చేయలేకపోవచ్చమ్మా. అందుకే నీ పేరు పెట్టుకొని బతికేస్తాను. నీ పుస్తకం చదివి బతికేస్తాను. నీలో ఉన్నానని అనుకో. నేను ఇంత మాయను తొలగించుకోలేకపోతున్నాను. నాకున్న సమయంలో నేనేదో రామాయణం చదువుకోవటమో, మహాభారతం, భగవద్గీతో, ఇంతో అంతో ఇంత నైవేద్యం. పత్రమో, పుష్పమో, తోయగమో ఒక దీపారాధన చేసి నమస్కారం, ఆత్మ నమస్కారం సమర్పయామి. ఇంతేనమ్మా నా పూజ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావనుకో, అది చాలు. తన మాయని నీకు తెలియకుండా ఆమెకి దృష్టిలో నువ్వు పడ్డావనుకో, వీడి ద్వారా లోక కళ్యాణం జరగాలి అనుకున్నప్పుడు ఆ మాయని తగ్గిస్తుంది. అర్థమైందా? నువ్వు అడిగితే ఆమె తొలగించదు. దారా ఇంక చాలులే పదా అంటూ. అది. ఇంకా అక్కడ వాడన్నీ త్యజించేస్తాడు. నశ్వరము అని ఇంకా అమ్మవారి చింతనలోనే అటునుంచి అటే వెళ్ళిపోతాడు. అర్థమైందమ్మా? అది వాడి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి. అందరూ కాళిదాసులు కాలేరుగా. అవుతున్నారా? హ్మ్. ధీ మహా లావణ్య సేవధిలో మహాలావణ్య సేవధిలో ధీ తీసుకొని మహా అన్నాడు. ధీ మహా. ధీ అంటే బుద్ధి. మహాబుద్ధి మేధా దక్షిణామూర్తి అమ్మవారు. అమ్మ ప్రజ్ఞ పారమ్యమును ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నా జ్ఞానము, నా ఆలోచనలు, ఊహలు వాడి తలకాయనండి. వాడికి ఏం పెద్ద జ్ఞానం ఉంది. వాడికి ఇంతే తెలుసు అని నువ్వు చెప్పేస్తున్నావు. కానీ అమ్మవారి విషయం వచ్చినప్పుడు ఆమె పారమ్యాన్ని ఏం చెప్తాం? అయ్య బాబోయ్! ఈ సృష్టినే చేసింది. ఇంక నేనేం మాట్లాడతాను. అవునా? ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేయకూడదు గదా! అవునా? ఈ చెట్టు మించి ఆ చెట్టు, ఆ చెట్టు మించి ఈ చెట్టు గెంతకూడదు గదమ్మా! మహానుభావుడాయన ఆంజనేయ స్వామి. ఆయన కొత్త ఇవన్నీ. అవునా? తల్లి దగ్గర పిల్లలు చూడండి, "అమ్మా నేను చూడమ్మా నేను ఇంత దూరం గెంతాను లేదా ఈ పని చేశాను" అని గొప్పగా చెప్పుకుంటారు ముద్దు మాటలతో. తల్లి నవ్వుకుంటుంది. అవునా? సో, అమ్మవారు పారమ్యమును ఎవరు చెప్పగలరు? ఆ తల్లి కృప వల్లనే మానవుని యందు ఉదాత్త సంస్కారములు, ప్రజ్ఞా పాటవములు, దివ్యత్వము అన్నీ వస్తాయి కాబట్టి ఆమె ధీమహ
అంటే ప్రజ్ఞా పారమ్య సేవది అని అర్థం చేసుకోవాలి. అన్ని భూమికలు నీకు ఇస్తుంది అమ్మవారు. నేను పుట్టించినా, అజ్ఞానంలో పుట్టించినా, అజ్ఞానం నుంచి విజ్ఞానం ఇస్తుంది. విజ్ఞానం నుంచి ప్రజ్ఞానం ఇస్తుంది. ప్రజ్ఞానం నుంచి నిన్ను ఏం చేస్తోంది అమ్మవారు? ఆ! మేధా చేస్తోంది. మేధస్సు మళ్ళీ దాన్ని జ్యోతి చేస్తోంది. జ్యోతి మళ్ళీ తనలో కలుపుకుంటోంది. ఇంత పారమ్యమని తనలో ఉన్నవన్నీ నీకిచ్చేస్తోంది. ఆడే శ్రీ విద్యోపాసకుడు. అవిద్య నుంచి మొదలుపెట్టినవాడు అమ్మవారి స్వరూపం అవ్వటం అంటే ఇది. అవిద్యలో నుంచి మొదలుపెట్టాలి. పాక్కుంటూ వెళ్ళాలి. ఇంత విజ్ఞానం తెచ్చుకోవాలి. చిన్నపిల్లలు తల్లి దగ్గర 4 కాళ్ళ మీద ఎంతో స్పీడ్‌గా పరిగెత్తుతారు చూడండి వాడు. వాళ్ళ అమ్మ వస్తోందంటే. అవునా? గుమ్మం దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు 4 కాళ్ళేసుకొని. అవునా? అలా మనం అజ్ఞానం నుంచి విజ్ఞానం, విజ్ఞానం నుంచి ప్రజ్ఞానం, ప్రజ్ఞానం అంటే మూడో కన్ను. మూడో కన్ను నుంచి మేధస్సు, రాజరాజేశ్వరి స్థితి, అక్కడి నుంచి మేధా దక్షిణామూర్తి, ద్వాదశాంతాలు. అది కూడా దాటిన తర్వాత అంటే అక్కడ ఈ మేధస్సు జ్యోతి అవుతుంది. ఆ జ్యోతి వెళ్లి అమ్మవారిలో కలుస్తుంది. అర్థమైందా? అది పారమ్యము అంటే. అది ఇస్తుంది నీకు అని. ఉదాత్త సంస్కారములు అంటే అది. మనకిక్కడ ఉన్న వాళ్ళందరికి చాలా మందికి ఏమిటి? జీవ సంస్కారాలు. వాడిని ముంచటం, వీడిని తేల్చటం. అంతేగా? బతకనిచ్చిన సంస్కారాలు. అంటే నేనుండాలి. నువ్వు పోయినా నాకనవసరం. నేను బతికుండాలి. అంతే కదా! కాంపిటీషన్. మైట్ ఈస్ రైట్. అడవి న్యాయం జరుగుతోంది. అవునా? సో ఆ! అందుకే ఈ యొక్క శ్రీ విద్య ఏంటంటే అమ్మవారు ఏమిటి ధీమహ. అమ్మవారి దగ్గర అందుకే గురువుల దగ్గర కూర్చున్నా చాలు. నువ్వు ధీమహ అవుతావు. అర్థమైందా? కనీసం రోజులో గంటన్నగా ధీమహ. అవునా? ఈ గంట మనం కావటానికి నానా తంటాలు పడాల్సొస్తాయి. అవునా? ధీమహ అంటే గురువుల యొక్క వారి యొక్క వారి దగ్గర కూర్చోవటం గాని, మాట్లాడటం గాని, వారు నీకేమిస్తారు? ఉత్తమ సంస్కారాలు నీలో కలిగింపజేస్తారు. అంతే కదా! పనికిరాని వాడి దగ్గర పనికిరాని ముచ్చట్లు పెడతారు. వాడు అటువంటి వాడండి, వీడు ఇటువంటి వాడండి అనుకుంటూ పనికిరానివి. మనని సర్వనాశనం చేస్తుంది, వాడిని సర్వనాశనం చేస్తుంది. అంతేగా? సాయిబాబా లాంటి వాళ్ళని ఏమన్నారు? సాయిబాబా లాంటి వాళ్ళని రాళ్ళేసి కొట్టారు. పనికిరాని పనులు. ఆయన పోయిన తర్వాత దేవుడండి, సాయి తత్వం చెప్తానన్నాడు. మరి అంతకుముందు రాయేసావు. ఇప్పుడు పూలేసి తత్వం చెప్తావా? ఏమంటారు దీన్ని? ఈ మానవులే. క్రైస్తుని కూడా అలానే తిట్టారు. అలానే ఆయనకి సిలువ ఎక్కిచ్చారు. తర్వాత ఆయన చాలా గొప్పవాడండి. సన్ ఆఫ్ గాడ్ అండి. ఎందుకు ఈ దౌర్భాగ్యం? పోయిన తర్వాత మనకి ఈ మేధ అనేది వస్తుంది అంటే, మనుషులు పోయిన తర్వాత మన బుద్ధి వికసిస్తుంది. అదేం దౌర్భాగ్యమో మనది. బతుకున్నప్పుడు తెలుసుకోలేకపోతున్నాం. అవునా? ఏమిటిది? అటువంటివి జరగకుండా అమ్మవారు ధీమహ. అందుకే నువ్వు మొదటి నుంచి ఇది మంచి దివ్య సంస్కారాలు పెట్టుకున్నావనుకో, అందరినీ గూడా నువ్వు మొదటి నుంచి ప్రేమించటం పెట్టుకున్నావనుకో, ఎవరిని ద్వేషిస్తావు? అవునా? సాయిబాబా అందరిని ప్రేమించాడు. పిపిలిగాది బ్రహ్మ పర్యంతము ఆయన ప్రేమ ఉంది. నిండి ఉంది. ఇంకా ఆయనకి ద్వేషం ఎక్కడుంది? చొప్పర అనే భేదం ఎక్కడుంది? అటువంటి దివ్య సంస్కారాలు నీకిస్తుంది. తన గుణములు నీకిస్తుందని. అమ్మ ప్రేమ అనేది ఆ అమ్మ మనసు ఇస్తుంది అని. అమ్మ నోట్లో అన్నం పెట్టటమే కాదు చిన్నప్పుడు. ఆ ప్రేమ గూడా నీకు నేర్పుతుంది అని. అవి గూడా ఇస్తుంది. అందుకే ఆవిడ అన్నపూర్ణ. అర్థమైందా? ఆ! భావాలు నింపుతుంది నీలో. లేదా నువ్వెలా బతుకుతావురా పిచ్చివాడా అని. అజ్ఞానంలో ఎలా బతుకుతావు? నీకు అన్నం ఎవరు పెడతారు? అందుకే నీకు ఈ ధీమహ, ఈ దివ్య సంస్కారాలు గూడా ఇస్తున్నాను అని. ఇవన్నీ మనకి అబ్స్ట్రాక్ట్‌లో అనిపిస్తున్నా గూడా ఇవన్నీ మన నవనిధులు. 9 ఆవరణాలతో కూడుకున్న నవనిధులివి. ఇవి పోగొట్టుకొని రాళ్ళు, రప్పలు, గవ్వలు
సముద్రం దగ్గరికి వెళ్ళి గవ్వలు ఏరుకున్నాము. అంతేనా? గవ్వలు, శంఖాలు ఏరుకొని నోట్లో పెట్టుకొని ఊత్తూడు చిన్నపిల్లలు చేసే పనులన్నీ చేస్తున్నాం. సముద్రంలోనేమో నవ నిధులున్నాయి. అవి వద్దు మాకు. కొట్టుకొస్తే కదా స్వామి లోపల దాకా ఎందుకు వెళ్తాం? ప్రయోగం చేయాలా? చేయకుండా మాకు ఇక్కడ వస్తున్నాయి కదా! మనమంతా కూడా షార్ట్ కట్‌లో చూస్తాం. ఏమ్మా! మనం కష్టపడం. అబ్బా! చాలా కష్టం ఉంటుంది స్వామి సముద్రంలో వెళ్ళాలంటే. బతుకుతామా, చస్తామా తెలీదు. పోయామంటే ఇవన్నీ పోతాయి. చూద్దాం అవేమన్నా కొట్టుకొస్తే చూద్దాం ఇక్కడ ఏరుకుందాం అని. కానీ సముద్రంలో కాలు పెట్టం. అదే శ్రీ విద్యాసాగరము అని. ధీ మహాదలో ఎప్పుడు పెట్టం. మంచి మాటలు వినమని, చెడు మాటలే ప్రియంగా ఉంటాయని. మాయే బావుంటుంది. ఒకడి మీద నేరం చెప్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా అవునండి, అవునండి. నాకు అలానే జరిగిందండి. ఇలా పిచ్చి మాటలన్నీ మాట్లాడటం. అవునా? మంచి మాటలు, దివ్య సంస్కారాలు రండిరా శ్రీ విద్య చెప్తాను కూర్చోండిరా అంటే, అబ్బో! మాకొద్దు స్వామి మాకింట్లో పనుంది. అది. అమ్మవారు చెప్తుందిరా రండి కూర్చోండి. అవునా? ఇవన్నీ మీ ఆనందంగా ఈ బాధలన్నీ పడి ఏం చేశాడు? హ్మ్. పుస్తకాలు రాసి వెళ్ళిపోయాడు. మీ కర్మ చదివితే చదువుకోండి లేకపోతే లేదు. అంతేగా? ధీమహ అంటే అది నాన్న.